నమస్కారం, నా పేరు పద్మావతి. BCN న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నాయుడుపేటలో నిరసన చేపట్టిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. కోట పట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగం. దాతలను సత్కరించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టిన జడ్పీ సీఈఓ మోహన్ రావు. అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఈఓ. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు నాయుడుపేటలోని 9వ వార్డులో ప్రజాభిప్రాయ సేకరణ, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు వైద్య విద్య అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తూ వాటిని ప్రైవేటీకరణం చేస్తాననడం సమంజసం కాదని ఆయన తెలియజేశారు. మరి ప్రజలకి అంటే విద్యార్థులకి అందుబాటులో తీసుకొచ్చారు. క్లాస్ కూడా స్టార్ట్ అయింది. మరి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసేసి కొద్దిగా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి. మిగతావి వివిధ దశల్లో పూర్తి చేసే పరిస్థితి. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి మెడికల్ కాలేజీలు మరి కట్టడం, ఆ కట్టిన వాటిని ప్రజల కొరకు ఉపయోగించాలి. కారణం ఏంటంటే మెడికల్ కాలేజీలు కడితే ఆ మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ వస్తాయి, ప్రజలకి నాణ్యమైన వైద్యం అందుతుంది, పేద విద్యార్థులకి, పేద ప్రజలకి మరి మెడికల్ సీట్లు దొరుకుతాయి. తక్కువ డబ్బులతో ప్రభుత్వ మెడికల్ చదువుకుంటున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి, ప్రజాధనం వెచ్చించి కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసేదానికి, ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి, తద్వారా ప్రైవేటు వాళ్ళకి లాభం చేకూర్చి పేద ప్రజలకి మరి అన్యాయం చేసే విధానం, పేద ప్రజలకి మరి వైద్య విద్యని దూరం చేసే ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తానని ఒక ఎత్తుగడ చేసి ఆ ప్రయత్నం చేస్తారు. తిరుపతి జిల్లా చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్ ఆధ్వర్యంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు. మండల పరిధిలో ఉన్న చిట్టమూరు, ఏకసిరి, ఈశ్వరవాక, మన్యమాల, తాడిమేడు, కొగిలి వంటి గ్రామాలలో ఏర్పాటు కానున్న తెలుగు గంగ ప్రాజెక్టు సబ్ కెనాల్పై అంచనాలు వేశారు. అధికారుల అంచనా ప్రకారం 1942.61 ఎకరాలు కెనాల్కు సేకరించారని, అయితే ఆయా భూములకు సంబంధించి సర్వే నెంబర్లు రికార్డు ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా రెవెన్యూ అధికారులు బేస్ రికార్డు ప్రకారం FLR, RSR లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రీసర్వే DT నిరంజన్ బాబు, VRO పాల్గొన్నారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి DE గారు, JE గారు ఈ మండలంలో చిట్టమూరు, ఏకసిరి, ఈశ్వరవాక, మన్యమాల, కోగిలి, తాడిమేడు విలేజ్లకు సంబంధించి మనకి కొంత సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ వేరియేషన్స్ అనేది కనపడుతున్నాయి. కాబట్టి సబ్ కెనాల్ మనకి తెలుగు గంగ ప్రాజెక్టు సబ్ కెనాల్ ఈ విలేజెస్ గుండా వెళ్తూ ఉంది. వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 1942.61 ఎకరాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చారు. ఈ ఐడెంటిఫై చేసినటువంటి సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ వన్స్ ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కింద మేము అందరూ VROని, RIని పిలిపించి బేస్ రికార్డ్ ఏదైతే ఉందో FLR, RSRని పరిశీలించి ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన ఆ ఎక్స్టెంట్, సర్వే నెంబర్లు మన రికార్డు ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా, ఏదన్నా వేరియేషన్స్ ఉన్నాయా అనేది రోడ్ ఎక్సైజ్ మనం మండే లోపల చేయాలని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
నెక్స్ట్ ట్యూస్డే మంగళవారం డిఈ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీటింగ్ కండక్ట్ చేసి ఏదన్నా వేరియేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసి ఫైనల్ ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ మనం సర్టిఫై చేసి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఈ విషయం మీద అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన సమావేశం. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అయ్యప్ప స్వామి భక్తుల ఆటపాటలతో ఆలయ ప్రాంగణంలో మారుమోగిపోయింది. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నెట్టంబాక మునిరెడ్డి, మంజులమ్మ దంపతులతో పాటు చిరంజీవి, మురళి, విహార్, జ్యోతి ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సార, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి మన భవానీ సంఘస్వామి ఎదురుగా మరో కార్యక్రమం అత్యంత అద్భుతంగా అమరండి ఇది ప్లాస్టిక్, దీంట్లో అనారోగ్యం. కోటపట్టణంలో వెలిసి ఉన్నటువంటి వరాల తల్లి, చల్లని తల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఈరోజు ఎంత అద్భుతంగా జరిగిందని అంటే మాటలు చెప్పలేని విధంగా అంత చక్కగా జరిగిందన్నమాట.
వందలాది మంది అయ్యప్పలు వీళ్ళందరూ రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే నిజంగా 2 కళ్ళు కూడా చాలవు. ఆ విధంగా ఈరోజు చేసిన వాళ్ళు ఎంత అదృష్ట జాతులు అంటే అంత అదృష్టం చేసుకున్నాం. నోము చేసుకున్న వాళ్ళు అంటే కార్తీక మాసంలో భోజనం పెట్టడం అనేది, ఈ భోజనానికి కూడా తోడ్పాటు అందజేయడం అనేది కూడా చాలా అదృష్టం. అందువల్ల ఈరోజు కోట మండలం వెంకనపాలెం వాస్తవులైనటువంటి ఈరోజు దాత శ్రీ నెట్రంబాక మున్రెడ్డి గారు, శ్రీమతి మంజులమ్మ గారు, వాళ్ళ పిల్లలు మురళీ గారు, విహార్ గారు, జ్యోతి గారు, వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ప్రశాంతంగా భోంచేశారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ వచ్చే నెల 16వ తేదీ అంటే నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకి గోపూజ, 8 గంటల నుంచి అన్ని అభిషేకాలతో కూడా 11 గంటలకి అన్నాభిషేకం చాలా బాగా భవానీ శంకర స్వామికి అన్నాభిషేకం చాలా చక్కగా జరుగుతుంది. వేలాది మందితో ఆ రోజు మటుకు కార్యక్రమం జరుగుతుంది. కావున ఆ రోజు కార్తీక మాసంలో భోజనం వనభోజనంగా దాంట్లో పాల్గొంటే ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి కార్యక్రమంలోకి పాల్గొని తోడ్పాటు అందజేసి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరినీ, ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దాతలయ్యి నిజమైన పుణ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తూ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ మొండి వైఖరిని నిరసిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు. గత 2 రోజుల నుంచి చేస్తున్న ఈ నిరసనపై మేనేజర్ ఎటువంటి స్పందన లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నూతన ఛార్జ్ డ్యూటీలు వెయ్యాలని, మహిళా ఉద్యోగులకు నెలకు 3 సెలవులు ఇవ్వాలని, గవర్నమెంట్ సిప్ పూర్తి జీతం ఇవ్వాలని, గ్యారేజీల గుంటలు పూడ్చాలని, ఎక్స్ప్రెస్ 15, 20లను యథావిధిగా తిప్పాలని, వాటిని తిప్పకపోవడం వల్ల డిపోకు నెలకు 6 లక్షల రూపాయల నష్టం వస్తుందన్నారు. దాన్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రస్తుతం ఉన్న డిపో మేనేజర్ గతంలో వెంకటగిరి డిపో నందు పనిచేశారని, అక్కడ కుల వివక్షత చూపి ఒక కార్మిక సోదరులు ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని, ఇంతటి మొండి వైఖరున్న మేనేజర్ ఉన్నంత కాలం డిపో ఆదాయం పెరగదన్నారు. ఈ నిరసనపై మేనేజర్ స్పందించకుంటే ఉద్యమం మరింత కఠినంగా ఉంటుందని వాళ్ళు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో NMU కార్మికులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ గారు విపరీతమైన మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నారు. ఇతర అసోసియేషన్ మాటలు విని ఈయనకు సొంత నిర్ణయాలు తీసుకొని డిపోలో ఉద్యోగస్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉద్యోగస్తులు ఆందోళన నెలకొంటుంది. ఈపీటీఓ గారు, ఈడీ గారు, MD గారు ఇచ్చిన సర్కులర్ని పక్కన పెట్టేసి నేను చెప్పిందే చేయాలంటూ, నేను చెప్పిందే శాసనం అంటూ శాసిస్తున్నారు. ఉద్యోగస్తుల్ని కక్ష సాధింపులతో ఆప్షన్లకు గురి చేస్తున్నారు. పూర్తి జీతంతో ఒక ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన సిక్ని పూర్తి జీతం వేయాలని చెప్పి సర్కులర్ ఉన్నప్పటికీ డిపో మేనేజర్ గారు ఆబ్సెంట్ వేయాల్సిందే అని చెప్పి కక్ష సాధింపులకి గురి చేస్తున్నారు. ఇదే డిపో మేనేజర్ గారు గతంలో వెంకటగిరి డిపోకి మేనేజర్గా బాధ్యతలు వహించారు. ఆ డిపోలో ఇదే వేధింపులు తట్టుకోలేక ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన ఒక ADC ఆత్మహత్యకు గురి చనిపోవడం జరిగింది. ఆ ఆత్మహత్య కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మేము ఆ కేసు నుంచి మేము తప్పిస్తాము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి డిపో మేనేజర్ ఇక్కడ అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏమన్నా మీ పర్సనల్ విషయాలు ఉంటే బయట తెలుసుకోవాలి, కానీ ఇక్కడ డిపోల ఉద్యోగస్తుల్లో ఆందోళన నెలకొనే విధంగా ప్రవర్తించకూడదు. ఇప్పటికైనా ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరిస్తారని, సిక్కి పూర్తి జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సర్కులర్ ఇచ్చినప్పటికీ డిపో మేనేజర్ గారు దాన్ని పొంగలో దొక్కి ఏవి చేయకుండా అట్లే ఆబ్సెంట్ రూపంలో క్రియేట్ చేసి కార్మికులకి జీతం కట్ చేసి ఆబ్సెంట్ వేయకూడదని తెలియజేసినా కానీ డిపో మేనేజర్ కక్ష సాధింపులు ఆబ్సెంట్ వేస్తున్నారు. గౌరవనీయులు వాకాడు డిపో మేనేజర్ గారు గతంలో వెంకటగిరి డిపో మేనేజర్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఒక షెడ్యూల్ కులానికి చెందిన ADC వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. దీనిని ఇతర అసోసియేషన్ వారు దీన్ని బయటేస్తామని, ఈ కేసు నుంచి మిమ్మల్ని కాపాడతామని, పూర్తి బాధ్యత మాకు ఉంటుంది అని చెప్పి వాళ్ళని వాడుకొని డ్యూటీల విషయంలో మరి ఏ ఇతర సమస్యల్లో కొన్ని విషయాలతో లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి వైఖరి మీద ఈ డిపో మేనేజర్ గారు మానుకొని ఇలా అందరికీ ఉద్యోగుల్ని సమానంగా
చూసి అందరికీ ఒకే సర్కులర్ని హెడ్ ఆఫీస్ ఇచ్చిన వారి సర్కులర్ని న్యాయంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ డిపో మేనేజర్ గారి యొక్క మొండి వైఖరి యొక్క దానికి తెలియజేసుకుంటూ 29వ తేదీ గత నెల 29వ తేదీ ఏదైతే గౌరవ డిపో మేనేజర్ గారికి మెమోరం ఇవ్వడం జరిగిందో ఆ మెమోరం మీద ఎటువంటి స్పందన లేని కారణంగా పలు దఫాలైనటువంటి ఉద్యమ కార్యక్రమాన్ని మేము సేకరించడం జరిగింది. అందులో మొదటగా ఎర్ర బ్యాడ్జీలో పెట్టి నిరసన చేసాం, అయినా స్పందన లేదు. తర్వాత మళ్ళీ ధర్నాలు 2 రోజులు పిలిపించి అవి చేసాం, అయినా కూడా మేనేజ్మెంట్ వారి స్పందన లేదు. ఈరోజు ప్లగ్ కార్డులు పెట్టి మన నిరసన తెలియజేస్తున్నాం. డిపో మేనేజర్ యొక్క వైఖరి ఇదే విధంగా కొనసాగితే కూడా ఇంకా ముందు కూడా ఇంకా ఉద్యోగం ముందుకు తీసుకుపోయేదాం కూడా మేము అందరం కూడా ఇదే విధంగా కట్టుబడి ముందుకు పట్టడం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క డిపోలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో నూతన చాట్లు వేయాలా, అదేవిధంగా డిపో మేనేజర్ గారు మొండి వైఖరికి వ్యవహరిస్తూ ఏదైతే చార్ట్ డ్యూటీలు అయితే ఉన్నాయో ఆ చార్ట్ డ్యూటీలు తిప్పకుండా వాళ్ళని డివియేషన్ చేస్తూ మా కార్మికులను ఇబ్బంది పెడుతూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే గవర్నమెంట్ సిక్కుకి పూర్తి జీతం ఇవ్వమని చెప్పని గౌరవ డిప్యూటీఓ గారు ఆదేశం ఇచ్చినప్పుడు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్ గారు దాన్ని అమలు చేయట్లేదు. అదే మహిళా ఉద్యోగులకి నెల 3 రోజులు సెలవులు ఇవ్వమని చెప్పని ఆదేశం ఇచ్చినారు. వాళ్ళ సెలవులు ఇవ్వమని చెప్పని అడుగుతూ ఉంటే ఏడీసీ గారు ఏంటంటే మీకు ఇబ్బంది ఏందని చెప్పని వాళ్ళ వైఖరి ఆ విధంగా ఉంది. ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమైతే మేనేజర్ గారు దీనికి బాధ్యత వహించాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఈఎక్స్ 15 EX 20 షెడ్యూల్స్ని ఈ మధ్యకాలంలో మార్పు చేసి వాటిని ఆర్డినరీగా తిప్పుతూ ఉన్నారు. ఆ తిప్పడం వల్ల గతంలో 30,000 వస్తున్నటువంటి ఆ సర్వీస్కి ఈరోజు సరాసరి 20,000కి పడిపోవడం జరిగింది. ఈ విధంగా ఒక బస్సుకి 10,000 రూపాయలు తగ్గిన వల్ల 2 బస్సుల మీద రోజుకి సరాసరి 20,000 తగ్గుతూ నెలకి మీద 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుంది. దీనికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారే వహించవలసి వస్తుంది. మేము అనేది ఏంటంటే సంస్థకి ఆదాయం వస్తుంది, డిపోకి ఆదాయం వస్తుంది అంటే వాటిని మీరు తిప్పినా కూడా మాకైతే ఇబ్బంది లేదు. ఈ రోజు అది నష్టం జరుగుతుంది కాబట్టి వాటిని యథావిధిగా తిప్పమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సమస్యలన్నిటి మీద కూడా మేనేజ్మెంట్ ఇప్పటికైనా మన డిపో మేనేజర్ గారు స్పందించి ఇప్పటికైనా సానుకూల వాతావరణంతో మమ్మల్ని చర్చలు పిలిచి మొన్న 2 రోజుల క్రితం కూడా ఇంకా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మళ్ళీ మెమోరాండం జరిగింది. వాటన్నిటిని కూడా పరిష్కార మార్గంగా కూడా ముందుకు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన డిపో కమిటీ ధన్యవాదాలు. గత సంవత్సరాల్లో ప్రైవేట్ వెహికల్స్ ఎన్నో ఉన్నాయి, మనకి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సాధించి ఎన్నో చేసుకుని ఈరోజు డిపో నిలబెట్టాం. ఇక్కడ తాతగారు జాగీరు కాదు ఇది. ఈరోజు వచ్చి లేదో వాడికి చెప్పాడు, ఈయనకి చెప్పాడు, ఆ నాయకులు ఇది చెప్పారు, వాళ్ళ ప్రకారం చేసుకోవాలంటే మేము సహించే ప్రసక్తే లేదు. కాదనుకుంటే మా చిక్కలు చేస్తాం. ఇంకో 4-5 చొక్కాలు చిరిగిపోయినా సరే ఇక్కడ మా చిక్కలు చేసి రాత్రి పగుళ్ళు కాపలా కాసి మీరు ఏ విధంగా డీటెయిల్ చేస్తారో మేము కూడా చూస్తాం. ఇదే సార్ మా నిరసన. ఇట్లన్నింటికి నిరసన ఇదే ఒకటే మాట. గత ఎన్ని సంవత్సరాలకు మేము పడా బాధలేమో మాకు తెలుసు. ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయో, ఎన్ని ఇది ఉన్నాయో అన్నీ ఆపిచ్చి అన్నీ చేసి ఎన్ని కష్టాలు పడి ఈరోజు డిపో నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు వచ్చి నానా కబురు చేసేసి ఇది నా ఇష్టం, ఇది నా ఉద్యోగం అంటే నీ ఉద్యోగం ఒకటే. ఇదే మేము కూడా ఉద్యోగస్తులమే, మాకు కూడా ఉంది హక్కు. నీకే కదా హక్కు ఉండేది. నువ్వు పెద్ద ఉద్యోగమే, చిన్న ఉద్యోగులమే. మేము మరసాలు సగిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు దీన్ని పోరాడుతూనే ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు పెడుతున్నప్పటికీ అందుకు సంబంధించిన రికార్డులు సరిగా లేవని జెడ్పీ సీఈఓ మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీలకు చెందిన రికార్డులు ఆయన పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. అనంతరం జెడ్పీ సీఈఓ మోహన్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి రికార్డులు సరిగా లేవని ఆయన తెలిపారు. చేసిన పనులకు అప్పటికప్పుడే రికార్డులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇలాగే మరోసారి జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి తదితరులు పాల్గొన్నారు. స్టాఫ్ అవైలబుల్గా లేకపోవడం కానీ, సమయానికి రాకపోవడం కానీ, ఎక్కువగా కంప్లైంట్స్ స్టేట్ లెవెల్లో వస్తున్నాయని మాకు కూడా ఇచ్చినప్పుడు ఈ విలేజ్ని కూడా ఒకసారి ఈ మండలాన్ని కూడా చూడటం జరిగింది. ఓవరాల్గా ఫండ్స్ అయితే బాగానే ఖర్చు పెడుతున్నారు కానీ రికార్డ్స్ అప్డేషన్ లేవు సరిగా. దానికి వాళ్ళని అడిగాము, వాళ్ళు అప్డేట్ చేసుకొని సబ్మిట్ చేయమని చెప్పాము. లేకపోతే ఫర్దర్గా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఇన్స్ట్రక్షన్ ఈ హెవీ రేంజ్లో పర్టికులర్గా ఎంపీడీఓస్కి డిప్యూటీ ఎంపీడీఓ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలో ఉండాలి. కాకపోతే మేజర్గా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ రెండు మనకి మేజర్గా రిస్టోరేషన్ చేయాలి. ప్రజలకి లైమ్ కానీ, క్లోరినేషన్ వాటర్ కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే అవి కూడా క్లియర్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ అవుతుంది. ఓవరాల్గా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో రేషన్ షాప్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా తూర్పు తీర ప్రాంతాలకు పీడీఎస్ బియ్యం సరఫరాను వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు.
వర్షాకాల సమయంలో ప్రతి ఒక్కరికి బియ్యం అందజేయాలని, దానిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రేషన్ కార్డుపై ఎటువంటి సమస్యలున్నా పరిష్కారానికి అర్జీలు సమర్పించాలన్నారు. నూతనంగా వచ్చిన స్మార్ట్ కార్డులలో ఎటువంటి లోపాలున్నా సరిచేసుకోవాలని సూచించారు. పీడీఎస్ బియ్యం పంపిణీ విధానంపై అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీటీ అజ్మతుల్లా ఖాన్ డీలర్లు పాల్గొన్నారు. జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ నెలలో పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు తహసీల్దార్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందరూ డీలర్లు అదేవిధంగా సిఎస్డిబి గారు ఎంఆర్ఐ గారితో కలిసి ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా ఇంకా రైస్ కార్డ్స్ ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కానీ ఉంటే అలా లిస్ట్ రెడీ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయమన్నాము. అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఈ రైస్ కార్డు రాకపోతే స్మార్ట్ రైస్ కార్డు ఆ డేటా కూడా ఇవ్వమని చెప్తున్నాము. అదేవిధంగా ఈ రానున్న 4-5 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా సెన్సిటివ్ ఏరియా ఉన్న చోట ఆ సంబంధిత డీలర్లు ముందే రైస్ స్టాక్ పెట్టుకోమని చెప్పి ఉన్నాము. అదేవిధంగా ఈ రేషన్ షాప్కి సంబంధించి పని వేళలు కూడా ఖచ్చితంగా మార్నింగ్ 8 నుంచి 12 వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 8 వరకు ఫాలో అవ్వమని చెప్పాము. ఇంకా ఏమైనా డీలర్లకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని కూడా అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. నవంబర్ నెలలో రైస్ కార్డ్ హోల్డర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా ఆదేశించారు. దీనికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ ఐడిని క్రియేట్ చేయమని చెప్తున్నారు. ఆ డేటా కూడా తీసుకొని సిఎఫ్ఎంఎస్ ఐడిని జనరేట్ చేయడానికి సంబంధించిన పని స్టార్ట్ చేసి ఉన్నాము. దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని రకాల లావాదేవీలు ఇప్పుడు డీలర్లకి ఆన్లైన్లో నిర్వహించడం. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం సజీవ దహనం కావడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. బస్సు ప్రమాదం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ రోజు రాత్రి జరిగిన బస్సు ప్రమాదం హైదరాబాద్ టు బెంగళూరు ఇంచుమించు ఒక 43 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటికీ 20 మందికి పైగా 22 మందికి పైగా బస్సు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినారు. పసిబిడ్డలు, భార్య భర్తలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, 2 బిడ్డలు, 4 చనిపోయినారు. హృదయ విదారకంగా ఉంది. ఆ స్లీపర్ సెల్స్లో వాళ్ళు పడుకొని పాపము ఆ పొగల్లో లేచి బయటకు రాలేక అందరూ చనిపోయినారు. ఇది ఇప్పటికి మనం ఇటువంటి యాక్సిడెంట్ ప్రమాదం చూడలే. ఇంతమంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం మనం చూడలేదు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ సంతాపాలు తెలుపుతున్నారు. ఇది దారుణంగా జరిగింది. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఏ ఛానల్ పెట్టినా ఈ బస్సు యాక్సిడెంట్. ఇది దురదృష్టం. ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఆ కుటుంబాలకి ప్రాణాలు తిరిగి తేలేదు కానీ ఆదుకుంటుంది. ఇంకా మిగతా బస్సుల్లో కూడా ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రెక్టిఫై చేసుకొని జాగ్రత్త పడాల్సింది ప్రతి ట్రావెల్ కంపెనీకి, ఆర్టీసీకి, అందరికీ ఉందనేది నా ఉద్దేశం. వాళ్ళ కుటుంబాలకి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అన్ని శాఖల అధికారుల సమన్వయంలో పనిచేసే శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న కార్తీక మాసోత్సవాలను విజయవంతం చేయాలని నెల్లూరు ఆర్డీఓ అనుష కోరారు. నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసం ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై ఆమె సమీక్షించి పలు సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకట శ్రీనివాసులు రెడ్డి, ప్రధాన అర్చకులు వందవాసి శివకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మినిస్టర్ గారు ఆదేశం మేరకు ఈరోజు మనం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మన ఈఓ గారు, అలానే ఏసీ గారు, వివిధ శాఖల అధికారులు కూడా ఇప్పుడు ఉన్నారు. సో 1 by 1 డిపార్ట్మెంట్ వైజ్ మనం స్టార్ట్ చేసేద్దాం. మేజర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసింది ఏం అబ్జర్వ్ చేశారంటే, ఒకటి మన పోలీస్ ట్రాఫిక్, ఎందుకంటే గల్లీ చాలా నేరోగా ఉండడం. సెకండ్లీ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ ఇద్దరు కూడా
కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే దీపావళి అవన్నీ ఆకాశ దీపం అనేది జరుగుతుంది కాబట్టి. థర్డ్లీ శానిటేషన్. ఈ 3 డిపార్ట్మెంట్స్ చాలా చాలా ప్రాముఖ్యత. మిగతావన్నీ కూడా మనకి యాడ్ ఆన్స్ అన్నమాట. ఇంకా ఎంత మంచిగా కోఆర్డినేషన్ చేస్తే ఇంకా బాగా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరపాలక సంస్థ నుంచి మన మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చారని చేసుకుంటూ ఉంటాం మేడం. సిటిజన్స్కి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైవ్ బ్లీచింగ్ డిస్ఇన్ఫెక్షన్ చేస్తూ ఉంటాము. ఈ పాతాభిషేకం అవి చేసినప్పుడు మనకి అటు సైడ్ కొంచెం తోటలు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా మేము మానిటరింగ్ చేస్తుంది, అది ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. అదేవిధంగా రాజాగారి అలంకార సెంటర్, గ్రామీణ సిటీ ఇవన్నీ కూడా మేము లైవ్ మార్కింగ్ అనేది స్పెషల్ శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసుకున్నాం మేడం. జోన్స్ వైజ్ మనకి స్పెషల్ డేస్లో షిఫ్ట్ వైజ్గా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్స్ కింద మనం డ్యూటీస్ కూడా అలాట్ చేస్తున్నాం మేడం. సో శానిటేషన్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మన రూల్ కుమార్ సార్ దగ్గర చేసేసి వాకింగ్ అంతా బ్యాక్ సైడ్ చేస్తే దే కెన్ బై వాక్ 50 మినిట్స్. ఎవరైనా ఏబీబీ అయిపోయినా కానీ దే షుడ్ పార్క్ వెహికల్ టు పార్క్ ప్లేస్. అది మీరు కోఆర్డినేట్ చేసుకొని లైటింగ్ జరుగుతుంది. సో ఇది ప్రాబ్లం అయినా సరే యాక్టివిటీ అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. స్టాఫ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు మేడం. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పుడు స్టాఫ్ ఉంచుతాము. ఈ మెయిన్ డేస్లో మాత్రం మేము పర్సనల్గా ఉండి చూసుకుంటాం మేడం. ట్రాఫిక్ సోమవారం ఉంది కదా, సో మేము చూసుకోవాలి. మీకు సోమవారం కాకుండా ఇంకా మిగతా సోమవారం ఇవన్నీ కూడా ప్రత్యేక వీటికి భక్తులు ప్రత్యేక రైలు పద్ధతులు ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవస్థానం మరియు చుట్టుపక్కల దర్శన ప్రాంతాల్లో మున్సిపాలిటీ ప్రత్యేక ఏర్పాటు చేయడం, దేవస్థానంలో డెకరేషన్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్సు సోమవారాలు, కార్తీక పౌర్ణమి, మిగిలిన సోమవారాలన్నీ కూడా ప్రత్యేక పుష్పాలను చేయడం జరుగుతుంది. భక్తులకి తాగునీరు ప్రత్యేక ప్రసాదం ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదనంగా టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెల్లూరు ఇది చాలా విశిష్టమైనటువంటి స్వయం క్షేత్రం స్వామివారు. ఇక్కడ నెల్లి చెట్టు కింద స్వామివారు వేసినందువల్లే మన నెల్లూరు కూడా ఈ పేరు వచ్చిందని చెప్పి మన ప్రత్యేక. ఇక్కడ ఈ కార్తీక మాసం సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద భక్తులు అధికంగా వచ్చేటువంటి శైవ క్షేత్రం కూడా ఇది. ఇంకెక్కడ ఇన్ని వేల మంది భక్తులు దేవస్థానానికి ఇక్కడే ఎక్కువగా వస్తారు. మన అటు గుంటూరు జిల్లా పెద్దకాకని మల్లేశ్వర స్వామి టెంపుల్, తర్వాత మన జిల్లాలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్తీక మాసం సాధారణంగా వర్షాకాలం, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ దేవస్థానం తరఫున అన్ని కూడా వాటర్ ప్రూఫ్ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సోమవారాలు భక్తులు సుమారు 20 నుంచి 25 వేల మంది వరకు ఇచ్చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు దీపారాధన చేసే సాంప్రదాయం ఎక్కువ. ఇక్కడ ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా ఒక వెయిటింగ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే, గతంలో నేను నియోగా పనిచేసినప్పుడు కొంచెం వెనకపక్క గార్డెన్ తోట అదంతా అప్పుడు కొంచెం కంపల్సరీతో ఉంటే దాన్నంతా కూడా పరిస్థితులు చేయించి భక్తుల్ని తోటలో దీపాలు పెట్టుకునేవాళ్ళని. కొంచెం అటుపక్క కూడా శివలింగం ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఒక దీపాలు పెట్టేటప్పుడు భక్తులు ముఖ్యంగా వాళ్ళ వెనక ఉన్నటువంటి భక్తులను కూడా గమనించి పక్క భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులే చాలా జాగ్రత్త వహించాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ దీపాలు పెట్టేదానికి మేము రకరకాల ప్లాన్లు వేసి వరుసలు లైన్లు కొట్టి ఈ వరుసలో దీపం పెట్టాలి అంటే దీపం పెట్టేసి లేచిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చునేదానికి అవకాశం ఉంది. సో దానికని ఆ పెట్టే భక్తులు కూడా ఆ వాతావరణం, ఆ ఫ్లోరింగ్ డిస్టర్బ్ కాకుండా వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక భక్తులు పెట్టుకునే విధంగా వాళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ వారు ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇవాళ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా 22nd అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా 1 మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో
దీనికి గాను వివిధ శాఖలతో మనం ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ వారు, ట్రాఫిక్ వారు, ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్తోనే ఏదన్నా సరే ఘనంగా జరపగలం. అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారో, ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్. అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి, భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా. సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోని, మీడియా మిత్రుల సమక్షంలోనే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్, ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 1 మంత్కి. ఎందుకంటే దీపారాధన అవన్నీ, దీపోత్సవం అన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం. ఈఓ గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. మాస ఉత్సవములు అత్యంత వైభవంగా ఆకాశదీపంతో మొదలైంది. దానిలో భాగంగా ఈరోజు మనము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరగబడింది. దానిలో భాగంగా ఇక్కడ మనకి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, అదేవిధంగా అత్యంత విశేషమైన కోటి సోమవారం రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు స్వామివారికి అభిషేకం చేసుకుని, దీపాలు పెట్టుకుని వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి. అందువలన ఈ స్వయంభూ అయిన శైవక్షేత్రంలో స్వామివారిని అభిషేకాన్ని మనం తరించిన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రశస్తి. అందువలన ఈ స్వయంభూ క్షేత్రాన్ని నెల్లూరు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అన్ని దానాలలో కల్లా రక్తదానం గొప్పదని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం చెందోడు గ్రామంలో విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి సతీమణి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థం ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని చెందోడు గ్రామానికి చెందిన యువ నాయకులు వాకా విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ముప్పవరపు వెంకటేశ్వరరావు, ముప్పవరపు ఆదిలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. నెల్లూరు నోవా బ్లడ్ బ్యాంక్ వారిచే రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. నోవా బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి బీనా మోల్ కురియన్ నేతృత్వంలో రక్తదాతలను పరిశీలించి వారి నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరమని, తమ ఫౌండేషన్ ప్రారంభించి 18 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మా తండ్రి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మా ఫౌండేషన్ కు జాతీయ స్థాయిలో ప్రజా సేవారత్న పురస్కారం అందుకున్నామని, ఈ క్రమంలో మా ఫౌండేషన్ వెంకటేశ్వరరావు ద్వారా ప్రభుత్వ పెన్షన్, దానితోనే 10,500 సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు అందుకున్నామన్నారు. ఈ రక్తదాన శిబిరానికి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి రక్తదాతలు సుమారు 40 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణకు నోవా బ్లడ్ బ్యాంక్ వారు శివాజీ చిత్రపటం మెమొంటును అందించి దృశ్యాలువాలతో సత్కరించారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన రక్తదాతలకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రతి రక్తదాతకు సర్టిఫికేట్లను అందజేసి బహుమతిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ తో పాటు కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఎం ధరణి, ఎం వెంకటేశ్వర్లు, గూడలి బూట్ కన్వీనర్ ధనయ్య, స్థానిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చల్లా పుట్టయ్య, మేకల హేమంత్ రక్తదాతలు పాల్గొన్నారు. Weight 77 point. రాజేష్ పరిచయం మనకి
మేడం ఒక సెకండ్ ఏమైనా వస్తారా? రాజా చెయ్యి కిందకు పెట్టు. అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నాయుడుపేటలో నిరసన చేపట్టిన సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. కోటపట్టణంలోని శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగం. దాతలను సత్కరించిన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేపట్టిన జడ్పీ సీఈఓ మోహన్ రావు. అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.